అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బొట్టుగాడు. రచన చింతా రాంబాబు గారు. హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు. ఈ గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే గుడిని ఆనుకొని ఓ పెద్ద గోశాల నిర్మితమై ఉంది. దేవుడి దర్శనంతో పాటు గోసేవకి కూడా అవకాశం ఉండటంతో ఆ ప్రాంగణమంతా అన్ని రోజులు భక్తులతో కోలాహలంగా ఉంటుంది. గుళ్ళో ప్రదక్షిణ చేసి వచ్చి గుడి బయట అరుగు మీద కూర్చున్నాడు రామకోటి. పరిసరాలను ఆసక్తిగా గమనిస్తుండగా అతనికి కాస్త ఎడంగా రైమంటూ దూసుకువచ్చి ఆగింది ఓ కారు. యథాలాపంగా కారులో నుంచి దిగుతున్న వ్యక్తిని చూశాడు. ఇంచుమించు తన వయసే ఉంటుంది. అంటే 60కి 1-2 అటూ ఇటూగా, తెల్లటి సూటు బూటుతో, సమున్నత శరీరంతో అందర్నీ ఆకట్టుకునేటట్టు దర్పంగా కనిపిస్తున్నాడు. నుదుట ధరించిన కుంకుమ బొట్టు శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రంలా దగదగా మెరిసిపోతుంటే అలాగే కళ్ళార్పకుండా చూడసాగాడు. చూడగా ఆ మొహాన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా అనిపించసాగింది. ముఖ్యంగా ఆ బొట్టు తనకి సుపరిచితం. అదే ఎక్కడా? అలా చూస్తుండగానే అతను జనంలో కలిసిపోయాడు. రామకోటి మాత్రం చూసిన ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మానలేదు. జీవితంలోని అన్ని దశలను తరచి చూసుకుంటూ వెనక్కి వెళ్తున్న రామకోటి చివరికి ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగాడు. వెంటనే తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తనకి 13 ఏళ్ల వయసు ఉండొచ్చు. 8వ క్లాసు చదువుతున్నాడు. ఆ రోజు తమ క్లాసులోకి అడుగుపెట్టానే మొహాన పెద్ద కుంకుమ బొట్టుతో బెంచి మీద కూర్చున్న ఓ కొత్త మొహం కనిపించింది. అతడే తర్వాత అందరి చేత శంకరనారాయణగాను, తనలాంటి అల్లరి పిల్లల చేత బొట్టుగాడుగాను పిలువబడేవాడు. ఎందుకంటే ఏనాడు మొహాన బొట్టు లేకుండా స్కూలుకి రాలేదు మరి. ఇప్పుడు చూసిన ఆ బడాబాబే ఆ బొట్టుగాడు. ఇప్పుడు ఎలా దర్జాగా ఉన్నాడో అప్పుడు అలాగే దబ్బపండు రంగులో నీటుగా బొద్దుగా ఉండేవాడు. అతను ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తహసీల్దార్ గారి అబ్బాయని, కలవారి కుటుంబమని తర్వాత తెలిసింది. అందుకు సాక్ష్యంగా రోజు చెదరని క్రాఫ్ట్తో, నలగని బట్టలతో, పాలిష్ చేసిన షూస్తో ఆడంబరంగా క్లాసులోకి ప్రవేశించేవాడు. అతని అదృష్టానికి క్లాసు పిల్లలంతా నోరెళ్లబెట్టి చూస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో క్లాసులో సగం మందికి కాళ్ళకి చెప్పులు కానీ, ఒంటి మీద చిరగని బట్టలు కానీ ఉండేవి కాదు. అప్పట్లో అందరికీ ఒకటే స్కూలు, గవర్నమెంట్ స్కూలు. డబ్బుతో పాటు తండ్రి తహసీల్దార్ కావటంతో టీచర్లు శంకరనారాయణని ప్రత్యేకంగా చూసేవాళ్ళు. శంకరనారాయణ మాత్రం వాటిని తలకెక్కించుకోకుండా అందరినీ కలుపుకోవాలని, అందరితో కలిసిపోవాలని ఆరాటపడేవాడు. చిరుతిళ్ళు తీసుకువచ్చి క్లాసులో పంచుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ మాత్రం వాటిని తీసుకోకుండా అతన్ని దూరంగానే ఉంచేవాళ్ళు. ఈ అకారణ కోపం ఎందుకో తెలిసేది కాదు. అతను డబ్బున్నవాడు, తాము డబ్బు లేనివాళ్ళు. ఇది మాత్రం అర్థమయ్యేది. ఇంకా చదువు విషయానికి వస్తే తనకి తన ఫ్రెండ్స్కి చదువు తక్కువ, అల్లరి ఎక్కువ. శంకరనారాయణ మాత్రం ప్రతి క్లాస్లోనూ ఫస్టే, పైగా బుద్ధిమంతుడు, చురుకైన వాడు. సందేహాలుంటే ధైర్యంగా అడిగేవాడు. ఆ రోజుల్లో సరిగ్గా చదవకపోతే ఒకరిద్దరు టీచర్లు సమాధానం చెప్పిన విద్యార్థి చేత చెప్పని విద్యార్థికి చెంపదెబ్బలు వేయించేవాళ్ళు. ఆ చేదు అనుభవం ఓసారి తనకి ఎదురైంది. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని శంకరనారాయణ చేత టీచర్ తన చెంపని పగలగొట్టించాడు. పాపం శంకరనారాయణ మొదటిసారి కొట్టినప్పుడు అంటనట్టుగానే కొట్టాడు. అది చూసి ఏం గంధం రాస్తున్నావా గట్టిగా ఉరిమాడు టీచరు. అంతే, ఈసారి చాలా గట్టిగా దెబ్బ కొట్టాడు. అప్పట్లో ఆ చెవికి రాగిపోగు ఉండేది. ఆ దెబ్బకి అది చెంపకి లోతుగా గుచ్చుకొని రక్తం చిమ్మింది. తన గుండె మండింది. ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పుడు అద్దం చూసినా ఆ బొట్టుగాడి మొహమే గుర్తుకు వస్తుంది. రామకోటి ఇలా గత జ్ఞాపకాల ప్రవాహంలో ఉండగానే గుడి బయటికి వచ్చిన శంకరనారాయణ గోశాలలోకి ప్రవేశించి అక్కడున్న ప్రతి గోవుకి పళ్ళు, గడ్డి తినిపిస్తుంటే అతని వెంట వచ్చిన వాళ్ళు వాటికి పసుపు కుంకుమలు రాసే పనిలో పడ్డారు. ఇక్కడ దీని గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది. 10వ తరగతి చివరిలో జరిగిన సంఘటన అది. మండుటెండలు, ఒంటిపూట బళ్ళు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఉన్న చెరువుగట్టువైన కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే
కొద్దో గొప్పో ఈత వచ్చిన వాళ్ళు చెరువులో దిగి ఒడ్డునే ఈత కొడుతున్నారు. వాళ్ళల్లో శంకరనారాయణ కూడా ఉన్నాడు. ఇంతలో పెద్దగా అరుపులు కేకలు వినిపించి చూస్తే ఈత బాగా రాని శంకరనారాయణ చెరువు మధ్యలోకి ఎలాగ వెళ్ళాడో తెలీదు. చేతులు రెండు ఎత్తిపెట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ ప్రదేశమంతా మట్టిని తవ్వేసిన గుంతలు ఉండటంతో 2-3 మునిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. పిల్లలు తప్పించి జనసంచారం లేదు. ఒడ్డున మొలిచిన పిచ్చి మొక్కల్ని తింటూ ఆవులు గేదెలు మాత్రం కనిపిస్తున్నాయి. భయంతో శంకరనారాయణ ఇంకా అలాగే కేకలు పెడుతున్నాడు. అప్పటి వరకు ఈత కొడుతున్న పిల్లలు భయంతో ఒడ్డుకొచ్చేస్తున్నారు. శంకరనారాయణని రక్షించాలంటే తన ఒక్కడి వల్లనే సాధ్యం. ఈతలో ఆ ప్రదేశమంతా తనకి కొట్టిన పిండి. ఆ సంగతి శంకరనారాయణకి కూడా తెలుసు. కానీ తన మనసు ముందుకి ఉరకనీయటం లేదు. నీకెందుకులే ఊరుకో అన్నట్లుగా వెనక్కి లాగుతుంది. అక్కడ శంకరనారాయణ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. క్షణాల్లో మునిగిపోయేటట్లుగా ఉన్నాడు. అయినా తన మనసు కరగలేదు. అదే క్షణంలో అనూహ్యంగా కల్లో కూడా ఊహించని దృశ్యాన్ని చూశాను. ఒడ్డునే ఉండి గడ్డిని మేస్తున్న పశువుల్లో నుంచి ఓ ఆవు అంబా అంటూ పెద్ద పెట్టున ఒక్క అరుపు అరిచి ఆగమేఘాల మీద చెరువులోకి పరుగులు పెట్టింది. చెరువులోకి దిగే ముందు శంకరనారాయణ ఆ ఆవు గంగడోలు దువ్వి దాని తల మీద నిమిరి దిగటం చూశాడు. మొహం మీద గోధుమ వర్ణం ఉన్న ఆ ఆవు శంకరనారాయణ ఇంటి ముందే తిరుగుతూ కనిపించేది. అతనితో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి దాని నోటికి అందిస్తూనో చేత్తో దాన్ని తడుముతూనో కనిపించేవాళ్ళు. చూస్తుండగానే ఆ ఆవు ఎలా చేరిపోయిందో అంత వేగంగా శంకరనారాయణ దగ్గరికి చేరిపోయింది. శంకరనారాయణ ఆవు పైన ఎక్కి కూర్చోవటం చేతకాక దాని మీద బోర్లా పడుకుండిపోయాడు. మొత్తానికి ఆవు ఈదుకుంటూ రొప్పుకుంటూ శంకరనారాయణని ఒడ్డుకు చేర్చేసింది. చాలా కాలం ఊరంతా ఈ సంఘటన గురించి వింతగా చెప్పుకున్నారు. అప్పట్నుంచి ఇంటి ముందుకు వచ్చిన గోవులని తరమటం మానేశారంతా. 10వ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి కాగానే శంకరనారాయణ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ కావటంతో ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతన్ని ఇదే చూడటం, వెళ్ళి పలకరించాలని మనసు లాగుతున్నా తను ఉన్న పరిస్థితి రామకోటికి ఆ ధైర్యాన్ని ఇవ్వటం లేదు. 35 ఏళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చి చాలీచాలని జీతంతో ఓ ప్రైవేట్ కంపెనీలో స్థిరపడిపోయాడు. చదువుకు తగ్గ ఉద్యోగం లేని కొడుకు, ఇంకో నెలలో జరగనున్న కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చుకోలేని ఆర్థిక దుస్థితి, ఇలాంటి తను వెళ్ళి పలకరించటానికి తమది కృష్ణా కుచేలుల స్నేహం కూడా కాదు. రామకోటి ఇలా అంతర్మదనంలో ఉండగానే శంకరనారాయణ కారెక్కి వెళ్ళిపోయాడు. రామకోటి మనసు ఉసూరుమంది. వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సడన్గా రామకోటికి గుండెల్లో నొప్పి రావటంతో హుటాహుటిన కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువచ్చారు. చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటూ అందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసి చెప్పారు. స్పృహలోనే ఉన్న రామకోటికి అంత నొప్పిలోనూ ఖర్చు మాట వినగానే గుండె జల్లుమంది. అంత డబ్బు తన దగ్గర లేదు. పిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మాత్రమే ఉంది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, దాన్ని మాత్రం వాడొద్దని తన వాళ్ళకి చెప్పాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ నోటి వెంట మాటలు రావటం లేదు. ప్రభుత్వాలు కల్పించిన ఆరోగ్య భద్రతా కార్డులు పట్టుకొని హాస్పిటల్కి వచ్చేశారు. తీరా వచ్చాక అవి ఈ హాస్పిటల్లో లేవంటున్నారు. ఆలోచించటానికి కూడా టైం ఇవ్వకుండా లేటు చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరికలు చేస్తున్నారు. కుదిరిన కూతురు పెళ్లి ఏమవుతుందోనన్న ఆందోళన తప్పించి రామకోటి మనసులో మరే ఆలోచనలు లేవు. ఈ లోపల నొప్పి ఎక్కువై తలవాల్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. రెండో రోజు కళ్ళు తెరిచి చూసిన రామకోటికి చుట్టూ నిలబడ్డ తన వాళ్ళు కనిపించారు. తనింకా బతికే ఉన్నాడన్న సంగతి అర్థమైంది. తను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తన వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే మరో 2తో కలిసి అటుగా వచ్చిన ఓ డాక్టర్ గారు స్ట్రెచ్చర్ మీద ఉన్న తనని చూడటం, నిమిషాలలో తనని అడ్మిట్ చేయించి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించటం జరిగిందట. ఇంకా ఆశ్చర్యంగా డిపార్ట్మెంట్ హెడ్గా ఆపరేషన్ ఆయనే చేశాడట. తమ నుంచి పైసా ఖర్చు లేదు, అంతా ఆయనే చూసుకున్నాడట. ఆయన గురించి చెప్పకుండా తమ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడట.
ఎవరా డాక్టరు? అతడికి తనకి ఉన్న సంబంధం ఎలాంటిది? ఎప్పటిది? రామకోటి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగానే పెద్ద డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నట్లుగా తెలిసింది. అంతటా నిశ్శబ్దం. రామకోటి సత్తువనంతా కూడగట్టుకొని తల పక్కకి తిప్పి ఉత్కంఠగా చూస్తుండగానే పెద్ద డాక్టర్ గారు వెనక ఇంకొంతమంది డాక్టర్లు వడివడిగా రామకోటి బెడ్ దగ్గరికి వచ్చేశారు. ముందుగా వచ్చిన ఆ పెద్ద డాక్టర్ని చూసిన రామకోటి ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయాడు. సర్వేంద్రియాలు ఒక్క క్షణం పనిచేయటం మానేశాయి. ఆ డాక్టర్ ఎవరో కాదు, ప్రతి సందర్భంలోనూ బొట్టుగాడిగా తన చేత హేళనగా పిలువబడ్డ శంకరనారాయణే. ఈ డాక్టరు ఇప్పుడు మొహాన ఆ బొట్టు అలాగే వెలిగిపోతుంది. ఏం రామకోటి, ఎలా ఉన్నావు? చాలా కాలం తర్వాత కలిశాం, ఆప్యాయంగా భుజం తడుతూ అడిగాడు. గొంతు తడారిపోయి రామకోటికి నోటమాట రావటం లేదు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓ డాక్టర్గా స్టెటస్కోప్తో పరీక్షిస్తూ అడిగాడు శంకరనారాయణ. బలవంతాన లేవన్నట్లుగా తలూపాడు. వారం క్రితం కనిపించినప్పుడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడిలా లోపల ఏదో తెలియని ఉద్విగ్నతతో సతమతమవుతున్నాడు రామకోటి. హెల్త్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేయటం, స్పృహలేనట్లుగా రామకోటి చెప్పటం జరిగింది. జరిగేదంతా రామకోటి కుటుంబ సభ్యులు తెల్లబోయి చూస్తున్నారు. శంకరనారాయణ చిన్న సైగతో మిగిలిన డాక్టర్లంతా బయటకు వెళ్ళిపోయారు. రామకోటి, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది, స్టూలు మీద కూర్చుంటూ అన్నాడు శంకరనారాయణ. రామకోటి అలాగే చూస్తున్నాడు. లోపల అపరాధభావం అతన్ని కుంగదీస్తుంది. ఎందుకో తెలుసా? తెలియదన్నట్లుగా తలూపాడు. చిన్నప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు రోషంగా నువ్వు నా కేసి చూసిన చూపు ఏదో ఒక సందర్భంలో తరచుగా నాకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతుండేవాణ్ణి. ఇప్పుడు మనసుకెంతో రిలీఫ్గా ఉంది. వయసు మీద పడ్డ నీ మొహంలో పెద్దగా మార్పు లేదు. ఆ గాయపు మచ్చ ఇంకా అలాగే ఉండటంతో నిన్ను తేలిగ్గానే గుర్తుపట్టాను. అవే చేతులతో తనకి ప్రాణం పోశానన్న సంగతిని మర్చిపోయి మాట్లాడుతున్న శంకరనారాయణ మాటలకి రామకోటి కదిలిపోయాడు. కొట్టిన చిన్న దెబ్బకే అంతలా బాధపడిపోతున్నాడు. మరి తనేం చేశాడు? చెరువులో మునిగి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోలేదు. పైగా ఆ విషయాన్ని ఆ రోజే మర్చిపోయాడు. రామకోటి కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి. అది చూసి శంకరనారాయణ అన్నాడు. రామకోటి, కుదిరిన నీ కూతురి పెళ్ళి, నీ కొడుక్కి ఉద్యోగము, బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. మనసులో ఏ దిగులు ఆందోళన పెట్టుకోకు. సంతోషంగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు. శంకరనారాయణ ఇంకేదో చెప్తుండగానే రామకోటికి ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ పద్యం గుర్తుకు వచ్చి కాళ్ల మీద పడటం చేతకాక శంకరనారాయణ చేతులు రెండు గట్టిగా పట్టేసుకొని బోరుమన్నాడు. పట్టుకున్న తన చేతులని ఓదార్పుగా 2 నిమిషాలు అలాగే ఉంచాడు శంకరనారాయణ. రామకోటికి రోదన తప్పించి ప్రయత్నించిన మాటలు దొరకటం లేదు. తన కోసం వెయిట్ చేస్తున్న డాక్టర్లు గుర్తుకు వచ్చి శంకరనారాయణ వెంటనే లేచి నిలబడుతూ, రామకోటి, భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు, సేవ చేసే వృత్తినిచ్చాడు. 10 మంది కోసం వీటిని ఎలా ఉపయోగిస్తున్నానో తర్వాత చెప్తాను. నా సాయాన్ని నువ్వు ఇంకో విధంగా ఆలోచించి అభిమాన పడకూడదనే ఈ మాట చెప్తున్నాను. రిలాక్స్డ్గా ఉండు అనేసి వడివడిగా నడిచి వెళుతుంటే శంకరనారాయణ పేరులోని 2 దేవుళ్లతో పాటు మరో దేవుడు నడిచి వెళ్తున్నట్లుగా అనిపించింది రామకోటికి. ఆ దేవుళ్ళు మాట్లాడరు. మాట్లాడే ఇలాంటి దేవుళ్లతో కాకల కార్యం చేయిస్తూ ఉంటారు. ఒకవైపు పశ్చాత్తాపం, మరోవైపు కృతజ్ఞతాభావం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చెమ్మగిల్లిన కళ్ళతో వెళ్ళిపోతున్న శంకరనారాయణ కేసి అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంత చక్కటి కథను రచించిన వారు చింతా రాంబాబు గారు. వారికి నా నమస్కారములు. ఈ కథ గనక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.